విపరీతమైన భూకబ్జాలు, భూదందాలు, మర్డర్లు, దళితుల మీద దాడులు ఇంత దారుణంగా జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్కి ఏమన్నారట, ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏంటండి దుబాయ్ సినిమా చేసి తప్పేంటండి? ఏం చేశారు? అనవసరంగా 2 సంవత్సరాలతో ఉన్న కేసుని నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎంతసేపు కూర్చోబెట్టారు. ఏ తప్పు చేశారు? మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడో నేను స్టేషన్ లో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కొరవైతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు చూసుకోండి. విపరీతమైన భూకబ్జాలు, భూదందాలు, మర్డర్లు, దళితుల మీద దాడులు ఇంత దారుణంగా జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్కి ఏమన్నారట, ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏంటండి దుబాయ్ సినిమా చేసి తప్పేంటండి? ఏం చేశారు? అనవసరంగా 2 సంవత్సరాలతో ఉన్న కేసుని నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎంతసేపు కూర్చోబెట్టారు. ఏ తప్పు చేశారు? మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడో నేను స్టేషన్ లో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కొరవైతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు చూసుకోండి. నేను రానమ్మా. ఏంటి చేస్తారా? ఎందుకు వేసుకుంటారు? కూతుటి వేసుకుంటారా? ఎఫ్ఐఆర్ వస్తుంది. అరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చూడండి. బ్యాక్ నోట్ తీసుకో. బ్యాక్ కేసులు పెడితే తప్పుడు కేసులు మనమే పెడితే పోలీసులు కూడా మనం
రోజు కాకపోతే ఏ రోజైనా వాళ్ళు తప్పు పోలీసులు గవర్నమెంట్ మనం తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? అరగంటలో మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను, వార్నింగ్. ఎంతమంది అరెస్ట్ చూద్దాం. నేను రాను, నేను మాట్లాడలేదు, నేనేం కూర్చోను అసలు, నేను రాను.